నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల కేఎల్ఆర్కు ఎన్బీఏ గుర్తింపు లభించింది. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ ఇంజనీరింగ్ విభాగాలలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ నిపుణుల తనిఖీ బృందం చేసిన అధ్యయనంలో కేఎల్ఆర్ కళాశాలలో అందుకు కావలసిన వసతులు, సౌకర్యాలు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్బీఏ గుర్తింపు పొందిన కళాశాలగా కేఎల్ఆర్ ప్రతిష్ట ఇనుబడించిందని కేఎల్ఆర్ కళాశాల చైర్పర్సన్ కె నాగమణి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సురేంద్ర కుమార్, కళాశాల డైరెక్టర్లు కె మురళీప్రసాద్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మా ఇంజనీరింగ్ కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఎన్బీఏ అక్రిడేషన్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద ఎన్బీఏ అక్రిడేషన్ అనేది ఫస్ట్ టైం మన ఈ కాలేజీకి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. 2008లో లక్ష్మారెడ్డి గారు ఈ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది. 4 బ్రాంచెస్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనము 7 బ్రాంచెస్ డిగ్రీలోను, 5 బ్రాంచెస్ పీజీలోను ఉన్నాయి. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. ఈ అక్రిడేషన్ అనేది మనకి డిసెంబర్ 8th, 9th, 10th 3 రోజులు ఎన్బీఏ టీం వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అక్రిడేషన్ కోసం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఈవినింగ్ మనకి మేము ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ఈ అనే 3 బ్రాంచ్లకి మేము అక్రిడేషన్కి వెళ్ళాము. ఆ 3 బ్రాంచ్లకి అక్రిడేట్ అయినట్టు నిన్న సాయంత్రం మాకు మెయిల్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ చుట్టుపక్కల లక్ష్మారెడ్డి గారు ఒక మంచి ఎయిమ్తో ఇక్కడ స్టార్ట్ చేశారు. తను పుట్టిన ప్లేస్లో తన చుట్టుపక్కల ప్రాంతాలకి మంచి అవకాశాన్ని, అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది తన అంబిషన్. ఆ అంబిషన్ ఫిల్ గేట్స్ దానిలో భాగంగా ఈ ఎన్బీఏకి వెళ్ళటం జరిగింది. ఈ ఎన్బీఏ రావటం వల్ల యూజెస్ ఏంటంటే, దీంట్లో ఇక్కడ చదువుకున్న పిల్లలకి, ఎన్బీఏ అక్రిడేటెడ్ కాలేజీలో చదువుకున్న పిల్లలకి డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి. అట్లాగే బయట కంట్రీస్కి ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా కానీ ఎన్బీఏ అక్రిడేషన్ ఉంది అనుకుంటే కూడా వాళ్ళకి వీసా ప్రాసెస్లో కానీ అలాంటి వాటిలో కూడా వెంటనే అది యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాలేజీ పరంగా వచ్చేసరికి అక్రిడేషన్ వచ్చినట్లయితే మనకి ఎప్పుడు ఏ కోర్సుకి అయితే డిమాండ్ ఉంటుందో ఆ కోర్సుని మనం చేంజ్ చేసుకుంటానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా పేద విద్యార్థులు. వాళ్ళందరికీ కూడా లక్ష్మారెడ్డి గారు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా మనం ఆశించకుండా లక్ష్మారెడ్డి గారు పుట్టిన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఉన్నతమైన విద్యను అందించాలనేది తన కోరిక. ఆ కోరికను తీర్చడమే నా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే మేము ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ టైప్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్కి మేము వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ నుంచి మళ్ళీ మేము అటానమస్ కాలేజీకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యూజీసీ ఇన్స్పెక్షన్ వాళ్ళకి మేము అప్లై చేసుకోవాల్సి ఉంది. అది కన్నా పర్మిషన్ వస్తే అటానమస్ కాలేజీకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది మాకు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.